బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. మరలా ఈరోజు ఈ సోమవారం ఈ సమయానికి మనమందరం కలుసుకోవడానికి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని బట్టి ఆదరించబడడానికి, ప్రార్థనల ద్వారా మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా కట్టబడడానికి దేవుడిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరి గాస్పెల్ టీవీలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు లైవ్ ఇస్తూ ఉన్నామండి. పోయిన సోమవారమే మనము ఈ యొక్క గాస్పెల్ టీవీలో లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ యొక్క టీవీల ముందు అలాగే ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ వస్తూ ఉంది. ఎవరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ను చూస్తూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారండి. దేవుడు మన యొక్క పరిచర్య పట్ల అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. అందును బట్టి ఈ టీవీ పరిచర్యలను గత 5 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఈ మినిస్ట్రీ తరపున పని చేస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, 4 సంవత్సరాలు ఆరాధన టీవీలో మనం ప్రోగ్రామ్ ఇచ్చాం, అలాగే కల్వరీ టీవీలో లైవ్ ఇచ్చాం, అలాగే ఇక్కడ మరలా లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య మీ అందరికీ ఆదరణకరంగా ఉన్నదని, ఆత్మీయంగా మీరందరూ బలపడుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి మన యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసో తెలియదో మరొకసారి తెలియపరుస్తూ ఉన్నానండి. మరి ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కదా. అయితే ఇప్పుడే మీ స్మార్ట్ ఫోన్ని ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్లో ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ అని మీరు సెర్చ్ చేయండి. ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ప్రతిరోజు డైలీ వాగ్దానం ఇస్తున్నాం. అనేకులండి, ఎంతోమంది ఈ పరిచర్య యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు డైలీ ప్రామిస్ ఇస్తూ ఉన్న విధానాన్ని బట్టి చాలామంది ఆదరించబడి వారి యొక్క సపోర్టుతోనే ఈ టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు గనక డైలీ వాగ్దానాన్ని ఫాలో అవుతే తప్పకుండా 100 ఫలిస్తారు, ఆత్మీయంగా బలపడతారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన అత్యద్భుతమైనటువంటి సమయం అండి. ఎంతో విలువైన సమయము. ఎన్నో వేల రూపాయలు వెచ్చించి ఇక్కడ లైవ్లో మీకోసం భారం కలిగి ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని ఇవ్వడానికి ఆశ కలిగి ఇక్కడ నిలువపడి ఉన్నాం. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. టీవీల ముందు ఉన్నారు కదా, మరి ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, దిగులు మరి హృదయాలలో ఉండి ఉండవచ్చు. ప్రార్థన పూర్వకంగా దానిని జయించడానికి ఇష్టపడిన వ్యక్తివి నీవైతే దేవుడు నీతో మాట్లాడడానికి చాలా ఆశ కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి హృదయాన్ని మరి దేవునికి అప్పగించి ప్రభువా నాతో మాట్లాడయ్యా అని నువ్వు గనక ప్రార్థిస్తే దేవుడు నీతో మాట్లాడతారు. మరి ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థనలోకి వెళ్దాం. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన మనతో మాట్లాడులాగున మనము ఆత్మతో నింపబడదాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు శ్రద్ధగా కనులు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరలా ఈ యొక్క గాస్పెల్ టీవీలో ఈ సోమవారం దినాన్న మమ్మల్ని లైవ్లో నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతోమంది టీవీల వద్ద కూర్చొని ఉన్నారు నాయన. అలాగే నా ప్రభు యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ చూస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా. మీరు మాట్లాడాలని ఎవరు ఆశపడుతూ ఉన్నారో వారి హృదయాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇది ఒట్టి పాత్ర, దీనిలో మీ పరిశుద్ధాత్మ అగ్నిని నింపండి. నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. ప్రతి హృదయంతో మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని ఇదిగో ప్రభు ఈ ప్రార్థన అంతటిని మీ పాదాల ఎంత నాయన పెడుతూ ప్రభు నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం మీ అందరూ చూడడానికి, ఆత్మీయంగా ఫలించడానికి, త్యాగపూరితంగా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి వారు హైమా గొబ్బ
మరి ఈ యొక్క సహోదరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ప్రతి టీవీ పరిచర్యలో కూడా సహకారులుగా ఉంటూ ఉన్నారు. ఇలాగ నూతనంగా గాస్పెల్ టీవీలో మేము లైవ్ చేస్తున్నాము అని తెలియపరిచినప్పుడు కృతజ్ఞత కలిగి మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా వారి కుటుంబాల్లో దేవుడు చేసిన మేలులను బట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క సహోదరికి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. బ్లడ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నది. మరి దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మా ప్రార్థనలు బట్టి ఆరోగ్యాన్ని స్థిరపరిచి మరి బ్లడ్ అనేది ఇంప్రూవ్ కావడం జరిగింది. ఈ యొక్క అన్ని పరిస్థితులను బట్టి ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అని చెప్పి వారి ఆర్థిక పరిస్థితులు ఎలాగున ఉన్నా కూడా త్యాగపూరితంగా ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవెవరివైనా సరే మరి ఎవరో ఈరోజు ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తే మీరు ఆసక్తి కలిగి చూస్తున్నారు, దైవ దీవెనలు పొందుకుంటారు కూడా, మరి ఆశ కలిగి ఉన్నారు. మరి మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వచ్చే వారము ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి మీరు ముందుకు రావాలని తెలియపరుస్తూ ఉన్నాను. మీ పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి. దేవుని పనిలో విత్తితే మీరు దేవుని పని చేసిన ఎడల ఆయన మీ పనులన్నీ కూడా చక్కబెట్టేటువంటి దేవుడు. మరచిపోకండి, ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రండి. మరి మనం వాక్య భాగంలోనికి వెళదాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో అద్భుతమైన మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారండి. ఏంటంటే మరి దేవుడు మన పరిస్థితులు ఎరిగినవాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మన పరిస్థితులు ఎరిగిన దేవుడు అంటూ ఉన్నారు, ప్రియమైనటువంటి బిడ్డ నువ్వు పరిస్థితుల వైపు చూడకు, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడను నేను కదా. కాబట్టి నువ్వు పరిస్థితుల వైపు చూస్తే భయపడతావు, జారిపోతావు, కృంగిపోతావు. కాబట్టి పరిస్థితులను చూడక, భయపెట్టి అదరగొట్టి నిన్ను చేజార్చేటువంటి పరిస్థితుల వైపు చూడక, సర్వశక్తిమంతుడైన దేవుడనైనా నా వైపు చూడు, నీకు ఆదరణ కలుగుతుంది. నా వైపు చూడు, నీకు బలము కలుగుతుంది. నా వైపు చూడు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము కాబోతూ ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అత్యద్భుతమైన మాట కదా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఎంతగా దేవుని ఆశ్రయించగలవో అంతగా ఆశ్రయించి నీ పరిస్థితుల వైపు కానీ, నీకున్న కష్టం వైపు కానీ చూడకుండా నీ కనులెత్తి సర్వ సృష్టికర్త వైపు చూడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాట అండి. మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా దేవుని వైపు చూడాలని దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఎంతగా ఆశ్రయించగలమండి దేవుణ్ణి? ఎంతగా అంటే మన పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, దేవుని ఎంత ఆశ్రయించగలమో మన శక్తిని బట్టి అంతగా ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పక మన జీవితాలలో కార్యాలు చేస్తారు. మరి గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అది మరి కరెక్టా కాదు కదా. ఇది లోకపరమైనటువంటి సామెత. కానీ మనము ఎప్పుడైతే బాధ్యత కలిగిన వారముగా, మన శక్తి లోపము లేకుండానట్లుగా మనము ఎంతైతే మనము చెయ్యగలిగిన సామర్థ్యాన్ని మనము ఉపయోగించి మన జ్ఞానముతో, దైవిక చిత్తముతో మనము ఎప్పుడైతే చెయ్యగలిగినంత చేస్తామో, చేసి దేవుని మీద ఆధారపడి ప్రభువా ఇదిగో నాయనా నేను ఎంత చేయగలనో అంత చేసి నీ మీద ఆధారపడ్డాను, ఇక మీదట నన్ను నడిపించేది, ఫలింపు చేసేది నీవే అని మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన పరిస్థితుల్లో విజయము చూస్తాము. మన పరిస్థితుల్లో మనము లేవనెత్తబడతాము. మన పరిస్థితుల్లో మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి పరిస్థితుల వైపు చూడొద్దు అన్న విషయాన్ని ప్రస్తావించేటప్పుడు మనం మాట్లాడుకునే అద్భుతమైన వ్యక్తి ఎవరంటే యోబు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు తన పరిస్థితులను చూడలేదు కదా. ఎన్నో మారులు యోబు గురించిన ప్రసంగాలు విన్నాం, బైబిల్ గ్రంథాన్ని చదివాం. ఎన్నో మారులు యోబు ప్రస్తావన మన జీవితాలలో మనము మరి విన్నవారముగా ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు మరలా మాట్లాడుతున్నారు, ప్రియమైనటువంటి బిడ్డ నువ్వు పరిస్థితుల వైపు చూడకు, సర్వశక్తిమంతుడైన నా వైపు చూడు అని. అయితే ఈ విషయంలో మనం మాట్లాడుకోవలసిన అద్భుతమైన వ్యక్తి యోబు.
యోబు ఏం చేశాడండి? సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా తన పరిస్థితుల వైపు యోబు చూడలేదు. ఏం చూశాడంటే దేవుని చూశాడు. సమస్తము దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను అని ఒక చిన్న మాటను ప్రస్తావించి తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం కూడా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి, ఇది దేవునికి తెలియకుండా నా జీవితంలోకి వచ్చిందా, దేవునికి తెలియకుండా ఇది నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నదా, దేవునికి తెలియకుండా నా జీవితంలోకి ఏది రాదు, దేవునికి తెలియకుండా నా జీవితంలోంచి ఏది పోదు అనే విశ్వాసముతో నువ్వు పరిస్థితుల వైపు కాకుండా నిజంగా సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నువ్వు ఖచ్చితంగా బలపరచబడతావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు అంటూ ఉన్నాడు 37వ అధ్యాయం 14వ వచనంలో, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ధ్యానించుము. ప్రియ సహోదరి సహోదరుడా, ఊరకే ఉండు. నీ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే గంటల తరబడి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకొని ఏం జరిగిపోతుందో, నా బ్రతుకు ఎలా ఛిద్రమైపోతుందో, ఈ పరిస్థితులు నేను ఎలా దాటగలనో అని నువ్వు నెత్తిన ఒక భారాన్ని పెట్టుకొని కృంగిపోయి మూలన కూర్చుంటే ఆ భారము నిన్ను విడవదు. కానీ నువ్వు ఊరకే ఉండి నీ పరిస్థితులు దేవుని చేతిలో పెట్టి అద్భుత క్రియలు దేవుడి నీ జీవితంలో ఇంతకు ముందు ఏమి చేశారో వాటిని ఊరకే అలా పడుకొని, అలా కూర్చొని, అలా తిరుగుతూ, అలా ఆలోచన చేస్తూ నువ్వేం చేయాలంటే ధ్యానించాలి. అప్పుడేం జరుగుతుందో తెలుసా? నీ కష్టమైన పరిస్థితులన్నీ కూడా ఎలాగునంటే సమాధానపరచబడతాయి. నీకొక ధైర్యం వస్తుంది. అవును కదా, దేవుడు ఇంతకుముందు ఇలా ఉన్న నా జీవితాన్ని ఇంతగా నిలబెట్టారు, ఇప్పుడు ఈ పరిస్థితిని తప్పించలేరా అనే ఒక ధైర్యం నీ జీవితంలోకి వస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఊరికే ఉండి దేవుని అద్భుత క్రియలను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత మంచి మాట అండి. ఇక సందేహం మనకు వద్దండి. మనుషుల మీద నమ్మకం ఉంచాలంటే సందేహపడాలి, అధికారుల మీద నమ్మకం ఉంచాలంటే సందేహపడాలి. మన కుటుంబ సభ్యులైనప్పటికీ, మన రక్త సంబంధికులైనప్పటికీ కూడా నమ్మకాన్ని ఉంచాలంటే ఒకంత ఆలోచించాలేమో, కానీ సర్వ సృష్టికర్త మీద నమ్మకం ఉంచడానికి సందేహం అవసరం లేదండి. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకొని అరచేతుల్లో చెక్కుకొని ముదిమి వచ్చు వరకు ఆయన ఎత్తుకున్న ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో కూడా సందేహపడవలసిన అవసరత లేదు. మనం ఏమీ సందేహపడకుండా భక్తుడు ఎలాగైతే నమ్మకాన్ని ఉంచాడో మనం కూడా అలాగే నమ్మకాన్ని ఉంచుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావా? ఈరోజు నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు మాట్లాడిన అద్భుతమైన మాట గట్టిగా పట్టుకో. యోబుని జ్ఞాపకం చేసుకో. ఊరకుండి దేవుని క్రియలను ధ్యానించు. సందేహపడకుండా దేవుని మీద ఆధారపడు, ఆనుకో, ఆశ పెట్టుకో. దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు. ఈ యొక్క అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాను. కాల్స్లోకి వెళ్దాం. మనకి ఈ యొక్క గాస్పెల్ టీవీ కొత్త కాబట్టి కొంచెం కాల్స్ అనేవి మనకు సమయాన్ని తీసుకుంటూ ఉన్నాయి. ఈ సమయంలో నేను చిన్న సాక్ష్యాలను మీకు ప్రకటిస్తూ ఉంటాను. మీరు ఫోన్ కాల్స్లో మీ యొక్క పరిస్థితులను బట్టి ప్రార్థన చేపించుకోవాలి అని ఆసక్తి కలిగిన వారు ఫోన్ చేయండి. మీ కొరకు నేను భారంగా బాధ్యతగా ప్రార్థన చేస్తాను. ఎంతో ప్రయాసపడి పరిచర్యను కొనసాగిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు ఎంతోమంది జీవితాలలో స్వస్థత కార్యాలను చేశారు. చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. ఎంతోమంది ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నారు. మీకు ఆ ఆశ ఉంటే, మీ పరిస్థితులు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే విశ్వాసం ఉంచి ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, చిన్న బ్రేక్ తీసుకొని మనము ఫోన్ కాల్స్లోకి వెళ్దాం. ఈలోగా ఫోన్ చేసేవారు తప్పకుండా మీ యొక్క టీవీ వాల్యూమ్ను మ్యూట్ చేసి ఫోన్ చేయగలరని తెలియపరుస్తూ ఉన్నాను. మీ సమస్యను తెలియపరచండి. మీరు ఇంకా మాట్లాడాలి అనుకుంటే లైవ్ తర్వాత నాకు కాల్ చేయండి.
మీ కొరకు నేను మరి మీ యొక్క పరిస్థితులు అన్నిటి పట్ల మాట్లాడి మీకు కొన్ని విషయాలు తెలియపరచి బలపరచడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. మరి లైవ్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరిస్తే మీ కొరకు నేను మరి ప్రే చేయడానికి ఆశ కలిగి ఉన్నాను. ఒక బ్రేక్ తర్వాత మనము కాల్స్లోకి వెళదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క అద్భుతమైన పాటను నేను 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క బలమైన ఆత్మ ప్రేరేపణ ద్వారా, బలమైన శక్తి ద్వారా ఆయన ప్రేమను రుచి చూచి ఆయన ప్రేమను కొనియాడాలని ఆశపడుతూ ఈ పాటను రాయడం జరిగింది. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ రోజు ఈ పాటను చిత్రీకరించి ఒక అద్భుతమైన పాటగా మలచి మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క పాటలోని అసలైన అర్థాన్ని, దేవుని యొక్క ప్రాణ త్యాగము విలువను గ్రహించి ఈ పాట ద్వారా మీరు బలపరచబడాలని ఆశిస్తూ మీ సహోదరి రమాకిరణ్. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు బాబమ్మ, హైదరాబాద్ లో ఉంటాను. నా పేరు మేస్త్రి పని చేస్తాను. మా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా పని దొరకక అప్పులు సమస్యలు బాగా ఇబ్బందులు ఉన్నామా. ప్రార్థన కొరకనే ప్రార్థన చేస్తాం. లైవ్ చూస్తున్నా అందుకొరకనే. ఓకే ఓకే, వాక్యం విన్నారండి? వింటున్నామా, చూస్తున్నా. ఓకే ఓకే ఓకే, సరే అండి. ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఉంచండి, పరిస్థితుల వైపు చూడకండి. దేవుడు సహాయం చేసే దేవుడు. ఓకేనా? విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, మరి బిల్డింగ్ వర్క్స్ చేస్తూ ఉండగా ప్రభా నాయన పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నాయన మీరు సర్వశక్తిమంతుడైన దేవుడవు ప్రభా. అయా మమ్మల్ని పోషించే దేవుడుగా మీరున్నారు. అందును బట్టి వందనాలు. సహోదరుని జ్ఞాపకం చేసుకుని కుటుంబము పోషించబడినట్లుగా ప్రభా నాయన తగిన పని నాయన బిడ్డకు దొరకడానికి అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రార్థన ద్వారా మీరు గొప్ప కార్యాన్ని జరిగించి సాక్షిగా నిలబెట్టమని ప్రభా. అయా బిడ్డకు మంచి పని దొరికి ప్రభా, ఆ పనిలో నా తండ్రి నాయన ఉన్నతంగా ఫలించడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ నామమును బట్టి అనేకులకు సాక్షిగా మీరు నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చేటువంటి లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. మరి ఈ యొక్క ప్రార్థన ఫలాన్ని అనేకులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రార్థించినప్పుడు చాలామంది జీవితాలలో స్వస్థత కార్యాలు జరిగి ఉన్నాయి. మరి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. హలో హలో
హలో, ప్రైజ్ ది లార్డ్ అండి, చెప్పండి. నా పేరు వెంకటరావు అండి. మరి ఎలమంచి తాలూకా తలుపులండి. ఉమ్, నా కోసం ప్రార్థన చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఉమ్, బాధల్లో ఉన్నాం, ఉమ్, బాధల్లో ఉన్నాం. ఉమ్. ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది. అవునా, సరే అండి, విశ్వాసం ఉంచండి. వాక్యం విన్నారా? విన్నాం. సరే అండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థిక బంధకాలలో పడి ఉండగా ప్రభువా, ఆదరణ లేక అలేక ప్రభువా, ఆలోచనలతో ప్రభువా సతమతమవుతూ అనారోగ్య స్థితిలో ఉంటూ ఉండగా ప్రియబిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. అయా నాయన, ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి. యేసు నామంలో సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ కార్యాన్ని జరిగించి మరలా సాక్షిగా నిలబెట్టమని ప్రభువా యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ యొక్క పరిచర్య ద్వారా అనేకులకు మరి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. లైవ్లో ప్రార్థన చేసినప్పుడు ఒక సహోదరుడు మరి ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేయడం జరిగింది. తనకు 20 సంవత్సరాలుగా ఎంతో బాధ పెడుతున్నటువంటి మరి షుగర్ వ్యాధి నుంచి విడుదల పొందినట్లు సాక్ష్యాన్ని తెలియపరిచారు. ఆ సహోదరుడు కృతజ్ఞతతో టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. వచ్చే వారం ఆ సహోదరుడు మరి ఇచ్చినటువంటి టీవీ లైవ్ ప్రోగ్రాం మీరు చూడబోతున్నారు. హలో, వందనాలండి, చెప్పండి. దేని కొరకండి? ఓకే ఓకే, దేని కొరకు అన్నారండి ప్రార్థన? ఓకే ఓకే, సరే అండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అప్పుల బాధలో ప్రభా పడి ఉండగా నా తండ్రి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభా. ఆయా యొక్క అప్పుల బాధ నుంచి విడిపించి సమృద్ధిలోకి నడిపించండి. ఆయా తండ్రి, అలాగునే ప్రభా మీ మీద విశ్వాసం ఉంచి ప్రార్థించి నాయన మీ సన్నిధిలో ప్రతి ఆశీర్వాదము పొందుకొనున్నట్లు గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారండి. ప్రైజ్ లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. వందనాలండి. ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీను. చెప్పండి. కుటుంబంలో భార్య భర్తలు విడిపోయినా అమ్మ. అదే అమ్మాయి ఏమో రక్షణ పొందుకోలేదు. ఓకే. నేను రక్షణ పొందుకున్న అమ్మాయి వ్యతిరేకంగా ఉంటున్నా. ప్రార్థన చేస్తాను. సరే, తప్పకుండా. వాక్యం విన్నారండి? విన్నానమ్మా. ఓకే ఓకే అండి, ప్రార్థన చేద్దాం. దేవుడు కుటుంబాలను కట్టేటువంటి దేవుడు. మన యొక్క ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అయా సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, మరి కుటుంబము చెదిరిపోయి ఉండగా భార్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. అయా ఆ యొక్క బిడ్డ నాయన హృదయము మెత్తన చేయబడి గద్దించబడి అయా సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా జత చేయబడిన కుటుంబాన్ని ప్రభా నిర్లక్ష్యము చేయక తిరిగి వచ్చుటకు కృప చూపించండి. అయా అపవాది నాయన తంత్రాలు ఎరిగి ప్రభా నాయన కుటుంబంలో సమాధానము కలిగి ఉండే మనస్సును యేసు నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహోదరుని కుటుంబాన్ని కట్టి సాక్షిగా నిలబెట్టమని విశ్వాసముతో ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రార్థించడానికి బలమును శక్తిని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, సరేనా? ఓకే అండి, వందనాలండి. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. చెప్పండి, సమస్య చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఒకప్పుడు నేను చేసిన ఉద్యోగం నుంచి నన్ను అన్యాయంగా తీసేసారు అమ్మగారు. ఇప్పుడు
ఆ ఉద్యోగం లేక నేను 1 year నుంచి చాలా బాధపడుతున్నానండి. చాలా ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ఎవరో నాకు ఎటువంటి సహాయం చేస్తే కనుక అవునా, సరే, సహాయం చేయాలని ఓకే. నేను పని చేసింది ఒక అన్ని దగ్గర పని చేశానండి. ఆ, వాళ్ళు నేను చర్చికి వెళ్తానని చెప్పేసి ప్రతి సండే నాకు సెలవు ఇవ్వండి, నేను చర్చికి వస్తానన్నా కూడా దానికి ఒప్పుకోకుండా నువ్వు చర్చికి వెళ్ళడం ఏంటి, అయితే ఉద్యోగం తీసేస్తానని చెప్పి చాలా సార్లు తెలియజేశానండి. ఓకే. అయితే కొన్నాళ్ళ తర్వాత ఇంకా అలాగా చర్చికి వెళ్తాడని చెప్పేసి ఇంకా ఉద్యోగం నుంచి తీసేస్తాను. పర్వాలేదండి, దేవుని పని నిమిత్తమై దేవుని కోసమై మీరు పడేటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తారు. మీరు పోగొట్టుకున్న ఉద్యోగానికి అంటే మంచి ఉద్యోగాన్ని దేవుడిస్తారు. ఎందుకంటే దేవుని నిమిత్తమై మీరు పోగొట్టుకున్నారు కాబట్టి మీకు ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. అయితే మీరు కొంచెం లేటు పట్టినా విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అరే ఉద్యోగం లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని అనుకోవచ్చు, కానీ దేవుడు పోషించే దేవుడు అండి. నమ్ముదాం. మరి ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఉంచండి. వాక్యం విన్నారా? తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు. మీతోనే దేవుడు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. పరిస్థితుల వైపు చూడొద్దండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా. నమ్ముదాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీరు వాక్యం ద్వారా మాట్లాడారు, బలపరిచారు, నమ్ముతున్నానయ్యా. ఇదిగో తండ్రి, ఆదివారం చర్చికి వెళుతూ ఉన్నాడని ఉద్యోగాన్ని తీసివేసిన పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ విషయమై నింద, మీ విషయమై బాధ, మీ విషయమై యాతన ఏదైతే ఉన్నదో ప్రభువా, అది నీతియుక్తమైనది కాబట్టి నాయన దాని ద్వారా మేము పొందే ఫలం ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనదని ప్రభు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అట్టి రీతిలో ప్రభు బిడ్డ మీద మీ కృపను ఉంచారని నమ్ముతున్నాను. అయా మీరు పోషించే దేవుడుగా ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డను ధైర్యపరిచి మీరు పోషించండి. తగిన సమయంలో ప్రభు మీ బలిష్టమైన చేతి కింద ఉన్న మీ బిడ్డను హెచ్చించబోతూ ఉన్నారని నమ్ముతున్నాను. మంచి ఉద్యోగము యేసు నామంలో అనుగ్రహించబడునుగాక. ప్రభా బిడ్డను సాక్షిగా నిలబెడుతున్నందుకు వందనాలు. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఉద్యోగం ఇస్తారండి, సాక్ష్యం చెప్దురు గాని. ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో నిజంగా పరిస్థితులను బట్టి మాట్లాడే దేవుడండి. మన దేవుడు కనులుండి చూడలేని, చెవులుండి వినలేని రాతి విగ్రహం అయితే కాదు కదా. ఎందుకంటే ఎవరైతే ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారో వారందరూ నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్, చెప్పండి. ఇట్లా సమస్యలు ఉన్నాయి అమ్మ. మా భర్త రోజు చేయడం మాడి తాగి రోజు కొడుతున్నాను నాకు. మరి దేవుని నమ్మావా అమ్మ? దేవుని నమ్ముకున్నావా? సరే, మరి విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాము. దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన చేస్తానమ్మా, కనులు మూసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి, భర్తను నాయన మరి తాగుబోతు తనంతో వేధిస్తున్న పరిస్థితులు అన్నిటినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాను ప్రభా. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఆ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. భర్తను విడిపించండి అయా. భర్తకు మారు మనస్సు, రక్షణ దయచేయండి. కుటుంబంలో నెమ్మది, సమాధానము యేసు నామంలో అనుగ్రహించబడునుగాక. ప్రభా మీ నామమును బట్టి నాయన వారి కార్యాలు జరిగినట్లు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడండి. ఎందుకంటే సమయము చాలా కొద్దిగా ఉన్నది. మరి మీ యొక్క సమస్యలను బట్టి ప్రార్థించడానికి ఆశ కలిగి ఉన్నారు. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన అత్యద్భుతమైనటువంటి మాట అండి. ఎందుకంటే
మన పరిస్థితులు చాలా భయానకరమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి కదండి. ఎవరి స్తోమతకు తగినట్లు వారికి పరిస్థితులు అనేవి కష్టంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన పరిస్థితులను ఎరిగిన దేవుడు మనతో మాట్లాడారు కదా, కాబట్టి సంతోషిద్దాం. ఆయన పరిస్థితుల వైపు చూడకండి, నా వైపు చూడండి అని మనతో మాట్లాడారు. హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్, చెప్పండి. అమ్మాయికి సంతానం బలం కావాలి మమ్మీ. మీరు మాకి చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాం మమ్మీ. సరే అమ్మా, తప్పకుండా. వాక్యం విన్నారా? వింటున్నా మమ్మీ. సరే సరే, విశ్వాసం ఉంచండి అమ్మా, ప్రార్థన చేస్తాను. సరే మమ్మీ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన, గర్భఫలము మీరు ఇచ్చేటువంటి బహుమానము. అయా గర్భము తెరవబడకుండా ఏ చీకటి శక్తి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నదో దానిని యేసు నామంలో ఈరోజు బంధిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ గర్భము యేసు నామంలో తెరవబడును గాక. అయా మీ సాక్షిగా నిలబెట్టి నాయన నా తండ్రి వారి సాక్ష్యములో ప్రభువా మీ కృప నుంచి ఇదిగో దేవుడు మా పట్ల అద్భుత కార్యాన్ని చేశారని ఇదిగో తండ్రి వారు నిలబడబోతూ ఉన్నారని విశ్వసిస్తున్నాను. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, తప్పకుండా దేవుడు సంతానం ఇస్తారు, బాధపడకండి, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. సరే అమ్మా. హలో హలో, సిస్టర్. ప్రైజ్ లార్డ్, చెప్పండి. నా కోసం ప్రార్థన చేయండి. చెప్పండి, సమస్య చెప్పండి. వాక్యం విన్నారా? వింటున్నాను, లైవ్ చూస్తున్నాను. ఓకే అండి. అయితే మా వైఫ్ కి నాకు మా గొడవలు సిస్టర్, కోర్టులో కేసు వస్తుంది. అది పరిష్కారం కావాలని చేయండి సిస్టర్. డైవర్స్ కావాలని మా భార్యకు ఇష్టం లేకపోతే విడాకులు కావాలని ప్రార్థన చేయండి. సరే అండి, ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన, కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కోర్టులో ఉంటూ ఉండగా నాయన వాదనలు జరుగుతూ ఉండగా ఏ పరిష్కారం మీరు ఇవ్వబోతూ ఉన్నారో, ఏది మీ చిత్తమై ఉన్నదో దానినే జరిగించండి. హృదయంలో నాయన, మనిషి హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానము స్థిరము అనే లేఖన భాగం తెలియపరుస్తూ ఉన్నట్లుగా అయా వారిరువురి ఆలోచన కాదు కానీ సర్వశక్తిమంతుడైన మీ నిర్ణయాన్ని ప్రతిపాదించి తీర్మానము చేసి కుటుంబం పట్ల మీ కార్యాన్ని జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నిర్ణయం కొరకు అడగండి బ్రదర్, మీ ఇష్టం కాకుండా. డైవర్స్ అనేది దేవుని చిత్తం కాదు కదా, దేవుని చిత్తాన్ని అడగండి, దేవుడు సహాయం చేస్తారు. ఓకే అండి, ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయము చాలా. హలో హలో అమ్మా, ప్రైజ్ లార్డ్, చెప్పండి. చెప్పండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్. హలో చెప్పండి అమ్మా, వింటున్నా. కొంచెం ప్రార్థన చేసుకుందామని. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా. వాక్యం విన్నారా? సరే, సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తాను. క్యాన్సర్ అండి, బాగుంది కానీ కొంచెం పానం కొంచెం నొప్పులు అయితే అమ్మ. నాకు క్యాన్సర్ 7 ఏళ్ళ మంచిగా వెళ్తా. అవునా? తీసుకున్నది సరే సరే అమ్మా, సరే ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రభా, ఉన్న వ్యాధి బాధ అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. అయా మీరు స్వస్థత ఇచ్చారు నాయన, అందును బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత కొరకు అయా నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నాయన తండ్రి, బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు యేసు నామంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక ప్రభా. మీ కార్యాన్ని జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గాస్పెల్ టీవీలో వస్తున్న ఈ లైవ్ను మీరు చూడడమే కాదండి, మీ స్నేహితులకు బంధువులకు తెలియపరచండి, షేర్ చేయండి. ఎందుకంటే యథార్థమైన వాక్యాన్ని, మరి దేవుని పరిచర్య ఎంతో భారమైనప్పటికీ ఆయన కృపతో నడుస్తున్నటువంటి బలమైన పరిచర్య అండి. ఎవరి నుంచి ఏది కూడా స్వార్థంగా మేము మరి కోరుకోకుండా ప్రయాసపడి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ చెప్పండి. టీవీలో వస్తుందమ్మా. అవునండి, వాక్యం విన్నారా మరి? వింటున్నాను. ఓకే ఓకే చెప్పండి. కొంచెం మాకు సన్నిధికి పోతున్నా, చర్చికి పోతామమ్మా. 5 సంవత్సరాల నుంచి కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం. తప్పకుండా ప్రార్థన చేస్తాను. మీ వాయిస్లో చాలా చింత కనిపిస్తుంది, చాలా భయపడుతున్నట్లు కనిపిస్తుంది. దేవుని మీద ఆనుకోండి, దేవుని సమాధానపరిచే దేవుడు కదా. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేస్తాను. భయపడకండి, మొదటిగా పరిస్థితుల వైపు చూడకండి, ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి, భయము, చింత, దిగులు యావత్తు ప్రభా యేసు నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభా. మీ మీద ఆనుకున్నప్పుడు మేము ధైర్యం కలిగి ఉండాలి నాయన. అట్టి విశ్వాసాన్ని దయచేయండి. ఏ పరిస్థితులైతే బిడ్డను బాధ పెడుతూ ఉన్నాయో, భయపెడుతూ ఉన్నాయో, వాటిని యేసు నామంలో ఇప్పుడే లయపరుస్తూ ఉన్నాను ప్రభా. అయా, మీ కృప నుంచి మీ యొక్క అద్భుత క్రియలను ధ్యానించి మీరు చేయబోయే గొప్ప కార్యముల పట్ల ఆశ కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగునట్లు బిడ్డకు నాయన అట్టి బలమును దయచేయండి నాయన. సాక్షిగా నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశ్వాసంతో ఉండండి, భయపడకండి. లైవ్ అయ్యాక ఒకసారి ఫోన్ చేయండి, మీతో మాట్లాడతాను. ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ను అనేకులకు షేర్ చేయండి. మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో 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 అమ్మ చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అమ్మ సరే అమ్మ, వాక్యాన్ని చూసారా మరి? ఓకే ఓకే, బలపడ్డారా వాక్యం ద్వారా? ఏమైందమ్మా? సర్టిఫికెట్స్? అయ్యో అవునా, పర్లేదమ్మా, దేవుడు సహాయం చేస్తారు. అద్భుత రీతిలో దేవుడు వాటిని మీ దగ్గరికి నడిపిస్తారు. విశ్వాసంతో మీ అమ్మాయిని అలాగ ప్రార్థన చేయమని చెప్పండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం చాలా ముఖ్యం. మీరు విశ్వాసం ఉంచాలి కదా ముందు. ఓకే ఓకే, నేను ప్రార్థన చేస్తానమ్మా. సాక్ష్యం చెప్దురు కానీ దేవుడు సర్టిఫికేట్స్ ఇస్తారు. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో వారి కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా, ఎన్నో సంవత్సరాలు బట్టి చదివిన చదువు ప్రభా, సర్టిఫికెట్స్ పోయి ఉండగా ఎంతో వేదన, దిగులు, చింత ప్రభా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నా కూడా ప్రభా నాయన, మరి ఫోన్ చేసి వారి యొక్క జీవితంలోకి, వారి కుటుంబంలోకి, వారి చేతుల్లోకి అవి తిరిగి యేసు నామంలో వచ్చునుగాక ప్రభా. నాయన, తప్పకుండా మీరు ఈ కార్యాన్ని జరిగించి వారిని సాక్షులుగా నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తమై మీరు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. ఎందుకంటే దేవుని పనిలో విత్తిన మన ప్రయాసము ఎన్నటికీ వ్యర్థం కాదండి. ఇన్ని సంవత్సరాలుగా ఈ టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నామంటే ఎంతోమంది ఈ పరిచర్యను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉండాలని తెలియపరుస్తున్నాను. హలో, వందనాలమ్మా, వందనాలు.
చాలా ఇబ్బందిలో ఉన్నామమ్మా మేము. ఆ, మా చుట్టూ అన్ని ఉమ్, చాటుబడి సొత్తులు వాళ్ళే ఉన్నారు. ఉమ్. నా ఇల్లు ఉందమ్మా. అవునా? వాక్యం విన్నారా? వాక్యం విన్నారమ్మా? వింటున్నానమ్మా వాక్యం. సరే అమ్మా, పరిస్థితుల వైపు చూడొద్దు. ఈరోజు వాక్యం నీకోసమే. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నారు కదా. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. మీరు ఎంత చేయగలరో అంత ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మీరు పోరాడండి. దేవుడు కార్యం చేస్తారు. సరేనమ్మా, నేను ప్రార్థన చేస్తాను. పూర్ణ హృదయంతో మీరు దేవుని మీద ఆనుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, సహోదరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అయా నాయన, వారి యొక్క కుటుంబం మధ్యలో ఎంతమంది అయితే వ్యతిరేకులు ఉన్నారో అయా వారందరినీ యేసు నామంలో లయపరుస్తూ ఉన్నాను ప్రభువా. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు ప్రభువా. వారు ధన్యులని మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. అయా నాయన, బిడ్డ బాధపడుతుందేమో ప్రభువా, భయపడుతూ ఉన్నదేమో, ఏదో జరిగిపోతుందని చింతలోకి జారిపోతూ ఉన్నదేమో ప్రభువా. వాటన్నిటి నుంచి మీరు లేవనెత్తే దేవుడని ప్రభువా, బిడ్డకు బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. చీకటి శక్తులను, అపవాది క్రియలను, చాతబడి శక్తులు అన్నిటినీ యేసు నామంలో పాతాళంలో బంధించి వేస్తూ ఉన్నాను ప్రభువా. యేసు నామంలో విడుదల కలుగును గాక ప్రభువా. నాయన, బిడ్డను నిలబెట్టమని, బలపరచమని, అయా నాయన, అనేకులకు వెలుగుగా కుటుంబము విశ్వాసములో నిలబడి క్రీస్తు నామమును ప్రకటించును గాక. నాయన, మీ కార్యాన్ని జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. బలంగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలమైనటువంటి ప్రార్థన. మరి శోధనల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాలలో దిగబడిపోయి ఉంటే మీ స్నేహితులకు, బంధువులకు తెలియపరచండి. వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారమై ఆత్మీయతలో ఫలించడానికి మనం ముందుకు వెళితే దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. నాకేం తెలియవు. మనవరాలకి కొద్దిగా బాగులేదమ్మా. బిడ్డల్లో చెప్పిన ఏడుస్తుంది. ఎంగంపాలెం అమ్మాయిది. నేనేమో రాయనవతల్లో ఉన్నా. మాకు ఇప్పుడు తెలిసింది. అవునా? మాకు లైన్ చూస్తుంటే లైన్ చూసి అది తెలియకుండా ఫోన్ నెంబర్ నొక్కాను. మీకు ఫోన్ చేస్తున్నందుకు నేను. సరే సరే, నేను ప్రార్థన చేస్తానండి. కన్నులు మూసుకోండి. మీ పాప, చిన్న పాప? పెద్దమ్మాయేనమ్మా. ఓ సరే, ప్రార్థన చేస్తానండి. ఎంగంపాలెంలో ఉన్నా మా అమ్మాయి. సరే, ఎక్కడున్నా పర్లేదండి, నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. గుండెల్లో నొప్పి చేత నాయన ప్రభా, వ్యాధి బాధ చేత బాధపడుతూ ఉండగా, ఇదిగో నాయన ప్రార్థన చేయించుకోవాలని ఆశతో ఉంటూ ఉండగా నాయన బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. అరికాలు మొదలుకొని నడి నెత్తు వరకు యేసు నామంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక ప్రభా. బిడ్డకు ఆరోగ్యాన్ని, బలమును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీరు లైవ్ అయ్యాక ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీరు పాల్గొంటూ ఉన్నందుకు, ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నానండి. ప్రతి సోమవారం ఇదే సమయానికి మనందరం కూడా లైవ్లో కలుసుకొని దేవుని నామాన్ని స్తుతించి మీ సమస్యల అన్నిటి పట్ల భారం కలిగి ప్రార్థించడానికి ఆశ కలిగి ఇక్కడ మనము నిర్మించబడ్డాం. మరి సమయాన్ని పోగొట్టుకోవద్దని తెలియపరుస్తూ ఉన్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. హాస్టల్ కి పోతున్నాను, చదువుకోవడానికి తెలివినియమని చేయండి. తప్పకుండా అమ్మా. సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద జ్ఞానము ఉన్నది కాబట్టి ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. యవనస్తురాలు ప్రవ్వా, ఇదిగో నాయన చదువుల నిమిత్తం వెళుతూ ఉండగా
హాస్టల్లో ప్రభ చదువుకోవాలని ఆశపడుతూ ఉండగా బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. యవన కాలంలో నాయన మీ కాడి మోయిట ఎంతో ధన్యత ప్రభా, మిమ్మల్ని కలిగి ఉండట ఎంతో ధన్యత ప్రభా. ఆయా పాపములో లోకంలో లోకపు ఆశల్లో పడిపోకుండా బిడ్డను ప్రత్యేకించి ప్రభా పవిత్రంగా ఉంచి ఆయా తండ్రి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవడైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగాలని మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి ఆయా బిడ్డకు మంచి జ్ఞానము యేసు నామంలో దయచేయండి ఆయన. మంచి చదువుకొని సమృద్ధిగా ప్రభా ఆ బిడ్డ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ప్రభా మీకు దీవెనకరంగా ప్రభు ఉండునట్లు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అవునమ్మా అవునమ్మా. చేస్తానమ్మా. సమస్య చెప్పండి త్వరగా, సమయం లేదు, త్వరగా చెప్పండి అమ్మ. మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తా. సరే అమ్మా, ప్రార్థన చేస్తా. లైవ్ అయ్యాక ఒకసారి కాల్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నానండి. తప్పకుండా ఈ పరిచర్యలో స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని హస్తము ద్వారా నడిపించబడుతున్న పరిచర్యలో మీరు విత్తితే ఆయన కనుదృష్టి మీ మీద తప్పకుంటుందని తెలియపరుస్తున్నాను. హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. సరే సరే, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాయన, స్థలాల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. గృహాలు కట్టుకోవడానికి నాయన మాట ఇచ్చిన ప్రభుత్వము సరైన సమయంలో ప్రభా ఇవ్వడానికి ప్రభా, ఆ సహోదరుడు ఆ ఫలం పొందుకోవడానికి, ఆ దీవెన పొందుకోవడానికి, అయా నాయన ఆ గృహం పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయం అయిపోతూ ఉన్నది కాబట్టి ఇంకా కాల్స్ ఏవైనా వస్తే తప్పకుండా మరి లైవ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. సమస్యలు నేను 10 ఏళ్ళ మా బాప్తీసం తీసుకొని మా భర్త మారలేడు. మాకు కుమార్తెలు ఇద్దరి కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఇల్లు సొంత ఇల్లు ఉన్నాయి అన్న కానీ భర్త నన్ను కొట్టు మీద అమ్మ చాలా ఇబ్బందితో అన్న వయసు అమ్మంటుండు. సరే అమ్మ, ప్రార్థన చేస్తా. ఒకసారి లైవ్ అయ్యాక కాల్ చేయండి, మాట్లాడతా. మంచిగా ఉన్నది అమ్మలకు, మంచి డ్యూటీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా భర్తతో సరే సరే, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా భర్త వేదన, అయా భర్త అసమాధానముతో ఉంటూ కుటుంబంలో ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభా. అయా నెమ్మదిని దయచేయండి. ఆ యొక్క బిడ్డను మీరు గద్దించండి. అయా భర్త భార్య కలిసి ఇరువురు సమాధానకరంగా కుటుంబంలో ఉండడానికి మీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లైవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇంకా మీ సమస్యల పట్ల భారం కలిగి సమస్యల గురించి ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు
ఫోన్ కాల్స్ని నేను తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను. మన సమయం అయిపోయి ఉన్నది. మరి ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుడు మనందరితో మాట్లాడారు, అవును కదా. మరి దేవుడు మాట్లాడినప్పుడు హృదయం ఎంతో సమాధాన పడుతుంది. నేను సమాధాన పడ్డాను, నా పరిస్థితుల వైపు నేను చూడను, నా దేవుని యొక్క శక్తిని నేను ఆశ్రయిస్తాను, నేను సందేహపడను, భక్తుడు చెప్పినటువంటి ఫార్ములా నేను కూడా ఫాలో అవుతాను, నా దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంత సేదతీరడానికి ఇష్టపడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తప్పకుండా మన పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తే దేవుడండి. నమ్ముదాం. మరి ప్రార్థన చేసుకోవడానికి మనం ముందుకు వెళదాం, ప్రార్థన చేద్దాము. మరి చివరిగా మనము చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైనటువంటి వర్తమానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి నెమ్మది సమాధానముతో నింపినందుకు వందనాలు అయ్యా. మేము మా పరిస్థితుల వైపు చూడము ప్రభువా, మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి మీ అద్భుత క్రియలను ధ్యానిస్తూ యోబు వలె విశ్వాసముతో ముందుకు వెళతామయ్యా అని ఎవరైతే ప్రభువా నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాలు వాక్యాలు అన్నిటినీ స్థిరపరిచి వారిని లేవనెత్తి వారి పరిస్థితుల్లో సమాధానాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుతూ ఉన్నాం ప్రభువా. అలాగే ఆది నుంచి అంతం వరకు మీ కృప తోడుంచి అనేకులను ప్రభువా ఇక్కడ నిలబెట్టిన మీ మహాకృపను బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూస్తూ ఉన్నారు కదండి లైవ్ ప్రోగ్రాం. ప్రతి సోమవారం ఇదే సమయానికి నేను మీ కొరకు భారం కలిగి వర్తమానాన్ని అందించడానికి ప్రార్థించడానికి ఆశ కలిగి ఉన్నాను. మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా తెలియపరచండి, లైవ్లోకి రండి, మరి ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఇంకా మీ కాల్స్ ఇంకా ఏవైనా వచ్చినట్లయితే నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. హలో 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 చెప్పండి. నేనండి వెంకటరావుని. తీసుకుని 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాలు అయినా మరి మాకు సోదరులో పడిపోవడం ఉంది, బాగా బండిలో ఉన్నామండి. తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామండి. అంటే మళ్ళీ కాల్ చేస్తున్నాను అండి. అంటే మీకు కాల్ చేశాను, ప్రార్థన చేశారు, మళ్ళీ భారం కలిగి కొంచెం ప్రార్థన చేస్తానని. తప్పకుండా అండి ప్రార్థన చేస్తున్నామండి. మరి నా అందు దయించి కొంచెం ప్రార్థనలో పెట్టండి. తప్పకుండా అండి. మీరు ఇంతకు ముందు చూసారా లైవ్ ప్రోగ్రాము? చూడలేదండి, వేళ చూస్తున్నాను. ఓకే ఓకే. వాక్యం విన్నారా మరి? విన్నామండి. సరే ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేసినా మరి కన్నీళ్ళు రాలేదండి. అసలు ప్రార్థన చేస్తున్నాను, కన్నీళ్ళు రాలేదండి. తర్వాత మరి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి. మరి మా దయించి నా ప్రార్థనలో పెట్టండి. సరే ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించి ఇదిగో ప్రభా ప్రార్థనలో తప్పిపోయానని, అయా కన్నీరు విడిచి ప్రార్థించలేకపోతూ ఉన్నానని, ఆత్మీయతలో ప్రభా వెనకబడిపోయానని, ఆర్థిక బంధకాలన్నీ వేధిస్తూ ఉన్నాయని ప్రభా సహోదరుడు ఎంతగానో బాధపడుతూ ఉండగా తండ్రి, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా ప్రభా బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. అయా ఆత్మీయతలో ఫలింపును దయచేయండి. భారంగా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రాణాత్మ శరీరాలను మీ సన్నిధిలో పెట్టి ప్రార్థించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయా ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి. ఆయా పరిస్థితులను యేసు నామంలో సమాధాన పరచబడునుగాక. అతి కృపను దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. తప్పకుండా ప్రార్థన చేస్తానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు ఆదరించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. తప్పకుండా ప్రతి వారము లైవ్లోకి రండి,
అనేకులకు తెలియపరచండి. ముఖ్యమైన విషయం అండి, పరిచర్య భారం బహుగా ఉన్నది. స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. ఒక్క లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మరి దేవుని పనిలో మనము భాగస్థులం కావాలి, లేకపోతే మనకు బహుమతులు లేనట్టే. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. చెప్పండి అమ్మా. మా కుమార్తెకి గర్భఫలం లేదమ్మా. అవునా, వాక్యం విన్నారమ్మా? వాక్యం ఓకే, సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. అయా గర్భఫలము లేక ప్రభా నాయనా తండ్రి మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండగా హన్న ఎలాగునైతే ప్రార్థించి నాయన గర్భఫలము పొందుకున్నదో అట్టి రీతిలో ప్రభా హృదయాన్ని కుమ్మరించే విశ్వాసమును అనుగ్రహించండి నాయన. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ గర్భము యేసు నామంలో ఫలించునుగాక. ప్రభా బిడ్డలను సాక్షిగా నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వచ్చే వారం ఇదే సమయానికి లైవ్లో కలుసుకుందాం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.